ఏకే బ్లూడర్ స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం అండి. శుక్రవారం నాడు మార్కెట్ ఏం జరిగింది ఒకసారి చూసి మనం రేపటి గురించి మాట్లాడుతున్నామండి. నిఫ్టీ 6 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,741 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 39 పాయింట్స్ గెయిన్ అయ్యి 54,114 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 7 పాయింట్స్ డ్రాప్ అయ్యి 80,710 దగ్గర క్లోజ్ అయింది. స్టార్టింగ్ లో మార్కెట్ సార్ పడిందండి, ఆ తర్వాత మళ్ళీ రికవరీ ఇచ్చింది, వీషేప్ రికవరీ. దీని గల కారణం ఏందో చెప్పే ముందు ఒకసారి మార్కెట్లో ఏం జరిగిందో న్యూస్ చూద్దామని మనం న్యూస్ చూసిన తర్వాత మాట్లాడుతున్నాం. ఈ బిఎస్సి సెన్సెక్స్ లాస్ట్ టైం క్లోజ్ అయింది ఎప్పుడండి? 80,718. ఇప్పుడు దీంతో పోలిస్తే అంటే లాస్ట్ వీక్ లో ఇంత క్లోజ్ అయింది. వీక్లీ క్యాండిల్ గా చూసుకుంటే 294 పాయింట్లు లాభపడ్డదండి. లాభపడి 81,012 పాయింట్ల వద్ద అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ వెంటనే నష్టాల్లోకి జారుకున్న సూచి 80,321.19 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగి వచ్చింది. ఆ తర్వాత ఒడిదుడుకుల మధ్యన కదులాడుతూ మధ్యాహ్నం తర్వాత స్వల్ప లాభాల్లోకి వచ్చింది. చివరికి 7 పాయింట్ల నష్టంతో 80,710.76 పాయింట్ల వద్ద ముగిసిందండి. ఎన్ఎస్సి నిఫ్టీ 7 పాయింట్లు పెరిగి 24,741 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సూచి 24,832.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 24,621.60 పాయింట్ల వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. వారం మొత్తం మీద సెన్సెక్స్ 901 పాయింట్లు, నిఫ్టీ 314 పాయింట్లు పెరిగాయండి మొత్తం వీక్లీగా చూసుకుంటే. ఇక ఐటీ షేర్లు 2% డీలా పడ్డాయండి. సెన్సెక్స్ 30 ఉంది కదా, ఇప్పుడు మనం నిఫ్టీ 50 ఎట్లా అంటావో సెన్సెక్స్ లో 30 షేర్స్ ఉన్నాయి, సెన్సెక్స్ 30 అంటాం. ఆ షేర్లలో 14 మినహాయిస్తే అంటే ఎన్ని? 14 మినహాయిస్తే ఇంకెన్ని? 16 నష్టాల్లో ఉన్నాయండి. ఐటీసీ షేర్ 2.01, హెచ్సిఎల్ టెక్ 1.55, టీసీఎస్ 1.53, టెక్ మహీంద్రా 1.43, ఇన్ఫోసిస్ 1.29, హిందుస్థాన్ యూనిలివర్ 1.28, ఎల్ఎన్టీ 1.01% చొప్పున తగ్గాయండి. మహీంద్రా అండ్ మహీంద్రా 2.34, మారుతి సుజుకి 1.7, పవర్ గ్రిడ్ 1.21, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.11%, భారతీ ఎయిర్టెల్ 0.84, ఎటర్నల్ 0.83% లాభపడ్డాయండి. ఒకసారి టెక్నికల్ గా మాట్లాడుకుందామండి మనం మార్కెట్ గురించి. అసలు నాకైతే ఈ మార్కెట్ ఇక్కడ నుంచి పెరుగుతుంది అనుకున్నానండి. ఈ విధంగా డ్రాప్ అవుతుంది, ఇంత సడన్ గా ఇంత పెద్ద క్యాండిల్ వేస్తారని అస్సలు ఊహించలేదు. అయినా కూడా మనం ఒక కాల్ ఇచ్చుకున్నాం ఈ డ్రాప్ దగ్గర. నేను ఎప్పుడు ఇచ్చానండి ఆ కాల్? 9:23 సారీ 10:09 ఇచ్చాను. ఇది 24,850 పుట్ 127 మీద బై చేయమన్నాను. వెంటనే 1 minute క్లోజ్ చేయమన్నాడు. ఎందుకంటే ఇది అంత ఫాస్ట్ గా చూడండి, ఇలా పడి జస్ట్ 1 minute లోనే ఇదంతా 5 minutes క్యాండిల్. కొంచెం 5 minutes క్యాండిల్ పెడతాము. ఇది చూడండి 5 minutes లోనే ఎంత పెద్ద పడింది. దీన్ని ఇంకా మనం క్లియర్ గా చూడాలంటే ఇది 24,850 కదా, ఇందులోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇది 5 minutes చూద్దాం. ఇక్కడ ఇచ్చుకున్నామండి మనం ఎంత మీద? 127 మీద. 127 దగ్గర ఒక లైన్ డ్రా చేస్తాను. ఎగ్జాక్ట్లీ ఓపెన్ క్యాండిల్ ఓపెన్ బై చేయమని చెప్పాను 127. ఒక్కటేసారి 120 ఓపెన్ 126 అయితే క్లోజ్ ఎక్కడైనా చూడండి 202. అంటే ఎంత అండి? 202, 127, 75 పాయింట్స్ ఒక 5 minutes లోనే 5 minutes క్యాండిల్ ఇస్తుందండి. 75 అంటే ఎంత అండి? 75 into 7 5,620. కానీ నేను ఇది అంతా చెప్పలేదు.
ఇక్కడ నుంచి జస్ట్ 30 పాయింట్స్ రాగానే ఎగ్జిట్ అన్నాను. మళ్ళీ ఒకవేళ క్యాండిల్ రివర్స్ అవుతుందేమో అని భయంతో ఇక్కడ నుంచి దాదాపు 40 పాయింట్స్ వరకు, అంటే 30 పాయింట్స్ లోపు అనుకోండి, 30 to 40 పాయింట్స్ లోపు నేను ఎగ్జిట్ అని చెప్పేశాను. అందుకోసం మనం 30 పాయింట్స్ గెయిన్ అయినామని చెప్పి ఈ మెసేజ్ పెట్టానండి 2250. ఆ తర్వాత నేను మార్కెట్ని వాచ్ చేయలేదండి. దీనికి గల కారణం ఏందో ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఒక ఫ్రాడ్ నడుస్తుందండి. అంటే దీన్ని బిగ్ ప్లేయర్స్ వీళ్ళు ఉంటారు, ఆపరేటర్సే ఈ విధంగా మార్కెట్ని మిస్గైడ్ చేసి వాళ్ళ లాభాలు చేసుకుంటున్నారా అనేది డౌట్ అండి. వీళ్ళు ఒక లోకల్ ఛానల్లో ఒక న్యూస్ వచ్చిందంట. ఏంటంటే ట్రంప్ ఈ ఐటీ రిలేటెడ్గా ఉన్న వాటి మీద కూడా టారిఫ్లు వేస్తున్నాడు అన్నట్టుగా ఒక న్యూస్ వచ్చింది. వెంటనే అది ఆ న్యూస్ రాగానే వెంటనే ఇది పరిస్థితి అండి, ఐటీ షేర్ల మీద కూడా టారిఫ్లు వేసే అవకాశం ఉందన్న ఉద్దేశంతో అది నిజమేనా అనుకొని ఈ విధంగా ఫాల్ అయిన తర్వాత ఇక్కడ దాకా వచ్చింది. ఇది ఫస్ట్ హాఫ్ లో జరిగింది. ఆ తర్వాత రెడ్ బాక్స్ ఉంటది కదండి, మింట్ రెడ్ బాక్స్, వీళ్ళు ఎప్పటికప్పుడు షేర్ మార్కెట్ సంబంధించిన న్యూస్ ని వీళ్ళు అప్డేట్ చేస్తుంటారు. ఇది ఫ్రాడ్, ఈ న్యూస్ అనేది ఫ్రాడ్. అసలు అలాంటి మెసేజ్ కానీ అలాంటి న్యూస్ కానీ ఏది అఫీషియల్ గా యుఎస్ నుంచి ట్రంప్ నుంచి రాలేదు. అది జస్ట్ ఊహాగానాలు మాత్రమే అన్నట్టుగా చెప్పంగానే మళ్ళీ మార్కెట్ రికవర్ అయిందండి. ఈ విధంగా వి షేప్ రికవరీ ఇచ్చింది మార్కెట్. ఇది పరిస్థితి అండి. శుక్రవారం నాడు జరిగింది. అయితే రేపటి పరిస్థితి ఇది. రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ అవ్వచ్చా లేకుంటే గ్యాప్ అప్ అవ్వచ్చా? నేనేమనుకుంటున్నా అంటే, నేను అసలు వీడియో నిన్ననే పెట్టాల్సింది, అయినా కూడా ఎందుకు పెట్టలే అంటే, మనకు యుఎస్ నుంచి ట్రంప్ రోజుకో విధంగా తను మాట్లాడుతున్నాడు. ఫ్రైడే రోజు ఏం మాట్లాడాడని మార్కెట్ క్లోజ్ అయ్యాక ఈ మన ఎస్సీఓ సమ్మిట్ లో ఈ రష్యా, ఇండియా అండ్ చైనా ముగ్గురు దేశాధినేతలు కలిసి దిగిన ఫోటోని రీట్వీట్, ఆ ఫోటోని షేర్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. ఓకే, మేము ఇండియాని, రష్యాని చైనాకు కోల్పోయాము, డార్కెస్ట్ స్టేట్ అయిన చైనాకి కోల్పోయాము మేము, మీ ముగ్గురికి ఆల్ ద బెస్ట్ అని చెప్పి అన్నాడు శుక్రవారం నాడు. శనివారంకి వచ్చేసరికి అతని టోన్ మారిపోయింది. ఏమన్నాడు? నాకు ఇండియా అంటే గౌరవమే, మోడీ నా ఫ్రెండే, కాకపోతే అతను చేస్తున్న పని నాకు ఇప్పుడు నచ్చటం లేదు, రష్యా నుంచి ఆయిల్ కొనడం అని మళ్ళీ సన్నాయి నొప్పులు నొక్కాడు. అంటే మళ్ళీ పాజిటివ్ గా మెసేజ్ చేశాడు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఏమైనా చేస్తాడా అని చూశాను, ఏం లేదు, ప్రస్తుతానికైతే అదే నడుస్తుంది. ఈ పాజిటివ్ ఏదైతే ఇది తను పాజిటివ్ గా కామెంట్ చేశాడో దానికి మన మోడీ గారు కూడా రీట్వీట్ చేశారు. మేము కూడా అదే భావిస్తున్నాం, మీరు కూడా మాతో స్నేహబంధాన్ని కొనసాగించాలని మేము కూడా కోరుకుంటున్నాం అని చెప్పేసి రీట్వీట్ చేశాడు. కొంచెం ఏంటంటే సాఫ్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు హార్డ్గా ఉన్నది ఆ రిలేషన్షిప్, కొంచెం సాఫ్ట్ అయిపోయింది. ఈ సాఫ్ట్ మెసేజ్ తోటి రేపు ఏమన్నా మార్కెట్ గ్యాప్ అప్ అవ్వచ్చా? నేనైతే గ్యాప్ అప్ అవుతుందని అనుకుంటున్నాను. అది కూడా 200 to 250 పాయింట్స్ గ్యాప్ అప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా అనాలిసిస్ మాత్రమే. ఖచ్చితంగా అవుతుందని నేను చెప్పట్లేదు, ఎందుకంటే మార్కెట్ నేను రన్ చేయట్లేదు కాబట్టి నేను అనుకుంటున్నాను. ఈ పాజిటివ్నెస్ కొంచెం మార్కెట్ లో టెన్షన్స్ వల్లనే ఈ మార్కెట్ ఇలా దిగుతుంది. అసలు మార్కెట్ ఎక్కడికో వెళ్ళాల్సింది. మన ఇండియన్ జీడిపి వేరే లెవెల్లో ఉంది, 7.6 7.3 ఆ విధంగా నడుస్తుంది. ఎందుకంటే గ్లోబల్ గా ఏ దేశం జీడిపి గ్రోత్ ఆ విధంగా లేదు. ఈవెన్ అమెరికా కూడా 2 పాయింట్ చేంజ్ ఏదో నడుస్తుంది. పాకిస్తాన్ది కదా ఎలా ఉందో వాళ్ళది కూడా అలానే ఉంది. కాకపోతే వాళ్ళది 29-30 ట్రిలియన్ అనుకుంటా, అంత ఎకనామీ కాబట్టి పెద్దగా మనకి ఈ విషయం కనబడకపోవచ్చు. అని వాస్తవం అయితే అదే.
వాళ్ళ జీడిపి గ్రోత్ రేట్ లేదు. మన ఇండియాదే బెటర్గా ఉంది, అది కూడా వరల్డ్లో నెంబర్ 1 ఉంది. అయినప్పుడు కూడా జిఎస్టి సంస్కరణ అయినప్పుడు కూడా మార్కెట్ గ్యాప్ అప్ అయింది, ఇక్కడ గ్యాప్ అప్ అయి మళ్ళీ దిగింది. దీని గల కారణం గ్లోబల్గా యుఎస్ పరంగా నడుస్తున్న అన్సర్టనిటీ. కానీ ఇప్పుడు కొంచెం అతను సాఫ్ట్గా ఒక మెసేజ్ ఇచ్చాడు కదా, మా ఇండియా అండ్ అమెరికా ఎప్పటికీ మిత్ర దేశాలు అన్నట్టుగా అర్థం వచ్చేలా మాట్లాడాడు. సో దీన్ని మార్కెట్ కొంచెం ఫాస్ట్గా తీసుకొని ఇక్కడ ఫాల్ అయిన దాన్ని ఇక్కడ రికవరీ చేసుకుంటుందా? ఎక్కడి నుంచి ఫాల్ అయింది? ఆల్మోస్ట్ 25,000, అంటే 24,970. దాన్ని 30 పాయింట్స్ కలుపుకుంటే 25,000 అంటున్నారు రౌండ్ ఫిగర్ వేసుకో. 25,000ని ఇది కవర్ చేసే ప్రయత్నం చేస్తుందా అని నాకు అనిపిస్తున్నది. చూద్దాం మార్కెట్లో ఏమవుతుందా. ఓకేనా? ఏదున్నా నేను లైవ్ మార్కెట్లో మళ్ళీ మీకు కాల్స్ ఇస్తుంటాను. ఇంతేనండి. బ్యాంక్ నిఫ్టీ ఒకసారి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్పేసి నేను వీడియో కంప్లీట్ చేస్తానండి. రేపైతే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏంటంటే నిఫ్టీది 24,850 ఏమో రెసిస్టెన్స్, సపోర్ట్ 24,600. తెలుసు కదా. రెసిస్టెన్స్ ని క్రాస్ అయ్యి క్యాండిల్ క్లోజ్ అయితే 15 మినిట్స్ క్యాండిల్ గుర్తుపెట్టుకోండి. 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే మనం బై చేసుకుందాం. ఒకవేళ దీన్ని క్రాస్ అయ్యి కింద క్లోజ్ అయితే 24,600 క్రాస్ క్లోజ్ అయితే మనం పుట్ని బై చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ రేపటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 54,500, 54,500 రెసిస్టెన్స్, 53,800 సపోర్ట్. సెన్సెక్స్ కొంచెం 81,100 రెసిస్టెన్స్, 80,300 సపోర్ట్. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. కావాలంటే ఆ లెవెల్స్ రాసుకొని మీరు మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఈ డ్రా చేసుకోండి ఈ లెవెల్స్. వీటిని మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా రేపు చూద్దాం. చూసిన తర్వాత వాటి ప్రకారం మనం, అంటే నేను ఎలాగో ఇక్కడ వరకు మీకు నేను వెయిట్ చేయించాను, ఏదో ఒక కాల్ ఇస్తాను, చూద్దాం. కాల్ ఇచ్చుకునేది ఉంటే నేను ఆల్మోస్ట్ ట్రై చేస్తాను. అప్పటి వరకు కాల్ దొరికితే ఇస్తాను, లేదంటే మనం ఈ లెవెల్స్ చూద్దాం. ఓకేనా? ఒకవేళ మీరు కాల్స్ ఇవ్వట్లేదని మీరు ఓన్గా డెసిషన్ తీసుకుంటే మాత్రం ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని గమనించి కాల్ తీసుకోండి. ఓకేనా? ఇదేనండి. నాకైతే కొంచెం మార్కెట్ సాఫ్ట్గానే మంచిగా ఫాస్ట్గానే అనిపిస్తుంది. రేపు గ్యాప్ అప్ అవ్వచ్చనే ఆలోచనతో నేను ఉన్నానండి. చూద్దాం ఏమవుతుందో. ఓకేనా? ఇంతేనండి. మా ఇంకోటి టెలిగ్రామ్లో ఎవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. ఈ విధంగా కాల్స్ ఇస్తుంటాను, సక్సెస్ఫుల్ కాల్స్. ఏంటంటే కావాలంటే నా కాల్స్ చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ మంత్ మనం సక్సెస్ఫుల్గా 16 కాల్స్ ఇచ్చుకున్నాం, ఈ మంత్ 3 కాల్ ఇచ్చుకున్నాం అది. ఓకేనా? ఓకేనండి. అంతేనండి ఇవాళకి. ఈ మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.